సో దీని మీద ఏమంటారు? బేసికల్లీ ఒకటేంటంటే కార్మికుడు అంటే పేద కార్మికుడు బతకడానికి అందరూ కూడా డెఫినెట్గా కోఆపరేట్ చేయాలి. పేద కార్మికుడికి ఇబ్బంది రాకుండా ఉండాలి. ఇవాళ మన 24 క్రాఫ్ట్స్ ఎలా ఉందంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు పెట్టుబడి పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారు. అంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా? ఒక స్కిల్, హైయెస్ట్ స్కిల్ ఉంది, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని చేయాలనుకున్నాడు, ఆయన పని చేయడానికి వీలు లేదంటారు. తప్పు. పని చెయ్యాలి. ప్రతి పేద కార్మికుడికి న్యాయం జరగాలి. మనదే కార్మిక వ్యవస్థ అంటే ప్రపంచ కార్మిక వ్యవస్థ. మన మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం అని పెట్టుకుంటాం. అంతేగాని ఏదో కొద్ది మంది మాత్రమే బతకాలి, కొద్ది మంది ధనికులే బతకాలి, ధనిక కార్మికులు పదం అంటారా? డెఫినెట్గా ఇప్పుడు మిమ్మల్ని కాదనుకొని కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. మనకు అవసరమైతే మేకప్ ఉమెన్నో బాంబే నుంచి తెచ్చుకుంటాం, లేకపోతే ఇంకోటి తెచ్చుకున్నాం. మనం గాంధీ అనే సినిమా ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ, గాంధీ గారి సినిమా తెలుసుకుంటే రిచర్డ్ అటెన్బరోని తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? దాని సూటబుల్ అని చెప్పి తెచ్చుకున్నారు. సినిమాకి కులం, మతం, జాతి, ప్రాంతం అనేది ఉండకూడదు, ప్లస్ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్స్, మనకు అప్పుడు కాస్ట్యూమ్స్ చేసేవాళ్ళకి వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ అప్డేటెడ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని వచ్చింది, వాళ్ళు వచ్చారు. మేకప్లో రకరకాల టెక్నిక్స్ వచ్చినాయి, రకరకాల టెక్నిక్స్. ఇప్పుడు భారతీయుడికి మేకప్ చేయాలి. అంటే ఇక్కడ ఒక ఇష్యూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అందులో ఉన్నప్పుడే పేద కార్మికులు వీళ్ళకి గుర్తొచ్చారా అంటున్నారు. ఇన్నాళ్ళు అయితే ఈ ఇనిషియేటివ్స్ తీసుకోలేదుగా మీరు. అంటే ఎప్పుడు కూడా మీరు కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన కేసు కాదు, ఎప్పుడూ ఇచ్చింది. మీరు ఇది తప్పు, మీరు మార్చుకోండి అంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా మీరు ధిక్కరించే అధికారం మీ చేతిలో ఉందనుకుంటున్నారా? తప్పు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది ట్రిబ్యునల్కి వెళ్ళాలి, ట్రిబ్యునల్ నుంచి అవసరం హైకోర్టుకి వెళ్ళాలి. దానిపైన ఓన్లీ సుప్రీంకోర్టుకి మాత్రమే అర్హత ఉంది. అది మోనోపలి రిస్ట్రిక్ట్, అంటే గుత్తాధిపత్యంగా కొద్ది మంది బతుకుతాం, ఇంకెవరిని బతకనివ్వు అనేది భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా అలా కాదు, అందరూ బతికేటట్టు ఏర్పాటు చేయడానికి ఉన్నదే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళందరూ ఉంటారు, జడ్జిలు ఉంటారు, వాళ్ళని ఛాలెంజ్ చేయాల్సి ఉంటే ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు అంతగా తప్పితే ఇంక వేరే ఏం లేదు. వాళ్ళే తప్పు పట్టే విధంగా మీరు ఉన్నారంటే మీరు మార్చుకోవాలా, మీరు ఇవాళ ఉన్న సిస్టమ్ మార్చుకోవాలి, న్యాయ ప్రకారం వెళ్ళాలా. మేము ఇలాగే అన్యాయంగానే వెళ్తాము, మేము అన్యాయ పద్ధతిలోనే వెళ్తాం అనేది తప్పు కాదు, తప్పు. అందుకని మారాలి. డెఫినెట్గా అందరం బేసికల్లీ మిగతా చోట్ల ఎక్కడ ఉన్నా కూడా తెలుగులో మనం కార్మిక సమాఖ్య ఏర్పాటు చేసిన నిర్మాతలు కాబట్టి ఒకళ్ళ బాధలు ఒకరు అర్థం చేసుకుని ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు నేనే బతకాలి కాకుండా మనందరం బతకాలి అనే దగ్గర అందరం కలిపి ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరం. అయితే మళ్ళీ